హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్‌గా మాట్లాడబోయే విషయం ఏంటంటే, టార్గెట్ పిఠాపురం. అంటే చాలా ముక్కుసూటిగా పవన్ కళ్యాణ్ గారు మొన్న పిఠాపురం మీటింగ్‌లో అంటే గోకులాలు ఏవైతే 12,500 గోకులాలు ప్రారంభోత్సవాలు చేశారో, ఆ రోజు ఆయన మీటింగ్‌లో మాట్లాడుతూ చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క అధికారి కూడా నిబద్ధతగా పనిచేయాలి. లా అండ్ ఆర్డర్‌ను ఉపేక్షిస్తే వదిలే ప్రసక్తే లేదు. తాట తీసి కూర్చోబెడతానని చెప్పి చాలా బలంగా మాట్లాడారు. అయితే ఇప్పుడు టార్గెట్ ఏంటంటే, పిఠాపురంలో ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు అధికారులతో సమావేశం అయిన తర్వాత జిల్లా ఎస్పీకే గాని, లోకల్ పోలీస్‌కే గాని, మెయిన్‌గా కలెక్టర్ గారికే గాని, మిగిలిన నాయకులందరితో సహా ప్రతి ఒక్కరికి కూడా ఒకటే చెప్పారు. టార్గెట్ పిఠాపురం. పిఠాపురంలో మారక ద్రవ్యాలు మెయిన్‌గా గంజాయి, డ్రగ్స్ ఇలాంటివి అస్సలు ఉపేక్షించొద్దు. ఇప్పటి వరకు కూడా ఎవరెవరి పైన గంజాయి కేసులు నమోదైనయి, డ్రగ్స్ కేసులు నమోదైనయి అవన్నీ కూడా బయటికి తీయండి. ఈవెన్ దొంగతనాలు, రౌడీ షీట్లు ఇవన్నీ ఉన్నోళ్ళందరినీ కూడా బయటకు తీయండి. వాళ్ళందరికీ కూడా గట్టి కౌన్సెలింగ్ ఇవ్వండి. స్వయంగా నేనే చెప్పాను అనేటట్టు చాలా బలంగా ఆదేశాలు ఇవ్వండి అనేటట్టు పవన్ కళ్యాణ్ గారు అధికారులందరికీ సూచించడం జరిగింది. వెంటనే కూడా పిఠాపురం నియోజకవర్గంలో గతంలో ఎవరైతే గంజాయి కొట్టారో, బ్లేడ్ బ్యాచు, రౌడీ షీట్లు ఇలాంటి కేసులు ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, నేరస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పోలీసులు పిలిపించి ఒక భారీ కౌన్సిలింగ్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ కేసులో దొరికితే ఖచ్చితంగా మూసేస్తాం, అందులో డౌటే లేదు. ఎంత తక్కువ లేదన్నా కానీ 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల జైలు శిక్ష చేసే విధంగా చర్యలు తీసుకుంటాం. డైరెక్ట్‌గా డిప్యూటీ సీఎం గారి ఆదేశాలు ఉన్నాయని చెప్పి చాలా బలంగా కూడా పోలీసులందరూ కూడా ఈ నేరస్తులు ఎవరైతే ఉన్నారో మెయిన్‌గా గంజాయి బ్యాచే గాని, బ్లేడ్ బ్యాచే గాని, ఈ దొంగతనాలు, రౌడీ షీట్లు చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా చాలా బలంగా ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అంటే పవన్ కళ్యాణ్ గారు ముందుగా పిఠాపురం టార్గెట్‌గా పెట్టుకొని ఎటువంటి మారక ద్రవ్యాలు అనేవి కానీ, ఎటువంటి నేర చరిత్ర అనేది కానీ, లా అండ్ ఆర్డర్ అనేది ఉపేక్షించకూడదు అనే విధంగా చాలా కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు. యాక్చువల్‌గా గంజాయికి పిఠాపురం కూడా అడ్డ అయిపోయింది. గతంలో మనకి దాదాపుగా 80 కేజీలకు పైగా గంజాయి దొరికింది. ఒక నెలన్నర, 2 నెలల కిందట. గంజాయి ప్రత్యేకించి కూడా గంజాయి అనేది 80 కేజీలు దొరికింది. అలాంటివి ఎన్నో జరుగుతున్నాయి. కాకినాడ, పిఠాపురం ఆధారంగా చేసుకొని ఎన్నో దొరుకుతున్నాయి. మరి ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి రావడం, గతంలో ఎన్నో గంజాయి కేసులు, మెయిన్‌గా బ్లేడ్ బ్యాచ్ కేసులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళాయి. ఇప్పుడు ఆయన ఒకటే మాట, టార్గెట్ పిఠాపురం. ఏం చేస్తారో తెలీదు, ఎలా చేస్తారో తెలీదు. గంజాయి బ్యాచు, బ్లేడ్ బ్యాచు, రౌడీ షీట్లు నేరస్తులు ఎవరున్నా కానీ వాళ్ళు అక్కడతో తగ్గిపోవాలి. ఎదరకు వెళ్ళారనంటే ఖచ్చితంగా మూసేయండి అని చెప్పి చాలా బలంగా చెప్పినట్టున్నారు. అసలు పోలీసులు వెంటనే కూడా వాళ్ళని తీసుకొచ్చి బట్టలు ఇప్పించి కూడా వాళ్ళ కౌన్సిలింగ్ ఇప్పించి వాళ్ళ చేత ప్రమాణాలు చేయించి వాళ్ళకి ఒక తాట కూడా తీసినట్టు కొంత సమాచారం అయితే తెలుస్తుంది. ఏదేమైనా కానీ పిఠాపురాన్ని ఒక కంట్రోల్డ్‌గా, ఒక పద్ధతిగా అభివృద్ధి జరగాలి. ఇటువైపు నేర చరిత్ర తగ్గాలి. అంటే లా అండ్ ఆర్డర్ అనేది కరెక్ట్‌గా ఉండాలి అనే విధంగా పవన్ కళ్యాణ్ గారైతే చాలా బలంగా ఆదేశించడం జరిగింది. అదే జరుగుతుంది. ఇక్కడ ఓపెన్‌గా చెప్పుకుంటే టార్గెట్ పిఠాపురం ఖచ్చితంగా 100కి 100% 2029 ఎన్నికలు వచ్చాయనంటే మాత్రం పిఠాపురం నియోజకవర్గంలో కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే వన్ సైడ్ ఎనానిమస్ క్యాండిడేట్ కింద, ఎమ్మెల్యే కింద రూల్ చేసే పరిస్థితులు అయితే వస్తాయి. ఇదే టార్గెట్‌గా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పని చేసుకుంటూ వెళ్తే మరి రేపటి రోజుల్లో పిఠాపురం భవిష్యత్తు అనేది ఎలా ఉంటుంది? ఇప్పటికే కూడా డెవలప్‌మెంట్‌లో ఇప్పుడు వరకు కూడా పిఠాపురానికి ఎంత అభివృద్ధి చేయొచ్చా, ఎంత తీసుకురావచ్చా అని ఆలోచించే అభివృద్ధి పనులన్నీ కూడా ఈరోజు పిఠాపురానికి వచ్చాయి.